అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. మన దేశంలో ఉన్నటువంటి ముంబై నుంచి దుబాయ్కి నేరుగా 2 నుంచి 3 గంటల్లోనే ప్రయాణం చేసేటువంటి ఒక బృహత్కరమైనటువంటి ప్రాజెక్టు సిద్ధం కాబోతుందనేటువంటి ఒక వార్త వైరల్గా మారుతుంది. అది సముద్ర మార్గం గుండా. ఇప్పటికే ఫ్లైట్లో వెళ్తేనే 2-3 గంటలకు మించి సమయం పడుతుంది. అలాంటిది ట్రైన్ జర్నీ ద్వారా ముంబై భారత్ నుంచి దుబాయ్కి 2-3 గంటల సముద్రం నుంచి అండర్ గ్రౌండ్ వాటర్ ద్వారా దుబాయ్కి చేరేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి వివరాలంటూ కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఈ వార్త నిజమా కాదా, నిజమైతే ఈ ప్రాజెక్ట్ అసలు కార్యరూపం దాల్చిందా, దాల్చుతుందా, అసలు ఎవరు మీటింగ్ పెట్టారు, ఎవరు మాట్లాడుకున్నారు, ఈ ప్రాజెక్ట్ అయ్యేదా కాదా, దీని గురించి పూర్తిగా చూద్దాం. దానికంటే ముందు ఒకసారి మనం మ్యాప్లో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఇండియాలోని ముంబై నుంచి దుబాయ్. సో అరేబియా సముద్రం ఇక్కడ పూర్తిగా చూడొచ్చు. ఈ సముద్రం గుండా అండర్ గ్రౌండ్లో నుంచి ఇప్పటివరకు జలంతర్గాములు మనకి ఇక్కడ సముద్రాన్ని తిరిగేటువంటి పరిస్థితి మనం చూస్తాం అండర్ గ్రౌండ్ వాటర్ నుంచి. అలాంటిది సుమారు 2000 కిలోమీటర్ల డిస్టెన్స్ ఇక్కడికి ఉంటుంది. ఆన్ రోడ్ మార్గంలో అయితే 6000 కిలోమీటర్లు ఉంటుంది దుబాయ్కి. సో ఎయిర్ మార్గం కనుక చూసినట్లయితే ఇంచుమించుగా 2000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఫ్లైట్ జర్నీ డైరెక్ట్గా నేరుగా వెళ్ళాలంటే 2 నుంచి 3 గంటల పైన ఇంకా పట్టేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటిది నేరుగా ట్రైన్ మార్గం ద్వారా అండర్ గ్రౌండ్ నుంచి 2 నుంచి 3 గంటల మార్గంలో సమయంలోనే దుబాయ్కి చేరేటువంటి ఒక ప్రాజెక్టు నిర్మితం అవ్వబోతుంది. ఈ 2000 కిలోమీటర్ల వరకు మొత్తం కూడా పూర్తిగా దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా సిద్ధమయ్యాయి. 2030 నాటికి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చేటువంటి అవకాశం ఉందన్నట్టుగా ఒక వార్త వైరల్ అవుతున్నటువంటి సందర్భం. సో దీని గురించి చర్చించే ముందు ఒకసారి పూర్తిగా మ్యాప్లో కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మనం. ఇది యుఏఈ సంబంధించినటువంటి దేశాలు. ముంబై నుంచి ఒమెన్ దగ్గర ఉన్నటువంటి ఫ్యూజియన్ దగ్గర ఈ కనెక్షన్ అనేది అక్కడి నుంచి ముంబైలో ఉన్నటువంటి ఈ ప్రాంతం వరకు ఈ కనెక్టివిటీ ఉంటుంది. ఈ ప్రాజెక్టులో మొత్తం 1200 మైళ్ళ దూరం ఇదంతా ప్రాజెక్టు కూడా. దీనికి సంబంధించి ప్రధానమైనటువంటి వనరుల అవసరాలు ఏంటంటే నీటి వనరుల కొరత. దుబాయ్కి ఎప్పుడైతే నీటి వనరుల కొరత ఉంటుందో ఈ ప్రాజెక్టు ద్వారా వాణిజ్యపరమైనటువంటి అవసరాలు తీర్చుకోవడమే కాకుండా దుబాయ్కి ఉన్నటువంటి నీటి కొరతను కూడా ఈ ప్రాజెక్టు ద్వారా తీర్చుకోవడానికి వెసులుబాటు ఉంటుందంటూ కూడా ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం కనుక పూర్తయిపోతే ఆ ఉద్దేశం అంటూ కూడా స్వయంగా దీనికి సంబంధించిన అబ్దుల్లా లెషాయి అనేటువంటి దుబాయ్ ప్రభుత్వ అధికారే, రాజకీయ అధికారే చెప్పారు. ఇప్పుడు కాదు, 2018 సమయంలో జరిగింది ఈ చర్చ అంతా కూడా. దుబాయ్కి సంబంధించినటువంటి ప్రతినిధులు, భారత్కి సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా అప్పుడు ఈ ప్రపోజల్ని తీసుకురావడం జరిగింది. సో ఈ ప్రపోజల్లో గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్ సభ్యులు ప్రతిపాదకులుగా ఉన్నారు. అలాగే అబుదాబి నేషనల్ అడ్వైజరీ ఆఫీస్, వీరు ప్రధానంగా అబుదాబి నేషనల్ అడ్వైజరీ ఆఫీస్ అనేటిది, అదేవిధంగా గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్ సభ్యులు అనేటువంటి వారు దీన్ని ప్రతిపాదన చేసి దీనికి సంబంధించినటువంటి పూర్తిగా ప్రాజెక్ట్ నిర్మిస్తే ఏ విధంగా ఉంటుంది, దీనివల్ల జరిగేటువంటి అడ్వాంటేజెస్ ఏంటనేటువంటి దాని గురించి కూడా పూర్తిగా అప్పుడు ఒక ప్రపోజల్ని తీసుకురావడం జరిగింది 2018లో. అయితే 2018 నుంచి కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా దాని గురించి మరలా చర్చ రాలేదు. ఇది పూర్తి స్థాయిలో సాధ్యాల గురించి ఇంకా ఎక్కువగా టైం టేకింగ్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. అండ్ చాలా హెవీగా డాలర్ల ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా చెప్పడంతో అది అక్కడ నిలిచిపోయింది, ప్రస్తుతానికి సంబంధం లేదు. ఇది ఎంత పెద్ద ప్రాజెక్ట్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్గా మారుతుంది ఒకవేళ కంప్లీట్ అయితే. ఇప్పటి వరకు ఇక్కడ యూకే ఉన్ను ఫ్రాన్స్కు మధ్యలో ఉన్నటువంటి గ్రీన్ ఛానల్ ఒకటి ఉంటుంది. సో ఈ మార్గం మాత్రమే ఇక్కడ యూకే ఉన్ను ఫ్రాన్స్కు మధ్యలో ఈ సముద్రంలో మధ్యలో ఉన్నటువంటి గ్రీన్ ఛానల్ మాత్రమే ఇప్పటి వరకు ఉన్నటువంటి హైయెస్ట్ మార్గం, సముద్రం నుంచి ప్రయాణించేటువంటి మార్గం. దానికి 40 రెట్ల ఎక్కువ ఈ మార్గం కనుక కంప్లీట్ అయితే ముంబై నుంచి దుబాయ్కి 40 రెట్ల ఎక్కువ ఈ డిస్టెన్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో 2018 చర్చల్లోకి వచ్చినటువంటి తర్వాత గల్ఫ్ కోఆపరేటివ్ సభ్యులు, ఈ ప్రతిపాదకులుగా ఉన్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా అబుదాబి నేషనల్ అడ్వైజరీ ఆఫీస్కి సంబంధించినటువంటి వారందరూ కూడా దీనికి సంబంధించిన ప్రతిపాదనలు లేదా దీనికి సంబంధించి సాధ్యాలకు సంబంధించినటువంటి అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నారు. అది పేపర్కి ఇంకా పరిమితమైంది. పూర్తి స్థాయిలో ఇది ఇటువైపు భారత ప్రభుత్వం నుంచి కానీ అటు నుంచి దుబాయ్ నుంచి కానీ ఇంకా పూర్తి స్థాయిలో దీన్ని చేపట్టాలా వద్దా అనేటువంటి అంశానికి సంబంధించి కూడా అఫీషియల్గా వర్క్ చేయడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే
కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. హెవీ కాస్ట్తో కూడుకున్నటువంటి పరిస్థితి ఉంది. అండ్ అండర్ గ్రౌండ్లో అంత లోతు, సముద్రం లోతు నుంచి ఈ రైల్ ట్రాక్ అనేది నిర్మించేటువంటి పరిస్థితుల్లో దాని యొక్క సాధ్యాసాధ్యాలు అది ఎంతవరకు నిలకడగా ఉంటుంది, అది సాధ్యమయ్యేటువంటి పనేనా, చేపట్టిన తర్వాత ఎంతకాలం మనికగా ఉండేటువంటి అవకాశం ఉంది, దీనికి సంబంధించి 100% అక్యురెన్సీ ఇంకా రాలేదు. కాబట్టి దానికి సంబంధించిన ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కానీ ఇది చేస్తున్నాం, ఇది ఖచ్చితంగా ముందుకెళ్తుందని కానీ ఇటు ఇండియా నుంచి కానీ అటు దుబాయ్ నుంచి అధికారికంగా వెల్లడించలేకపోయారు. ప్రతిపాదన మాత్రం రావడం జరిగింది 2018లో. ఆ తర్వాత క్రమక్రమంగా ఇది కనుమరుగైపోయింది. అంటే ఆ పేపర్ వర్క్గానే మారిపోయింది. ఎక్కడైతే ప్రతిపాదన ఉందో అక్కడే ఉంది. దీనికి సంబంధించి ఇంకా ముందడుగు పడినటువంటి పరిస్థితి లేదు, అంత సైలెంట్గా అయిపోయింది. బట్ స్టిల్ ఇప్పుడు మరలా ఈ వార్త వైరల్ అవుతుంది. దుబాయ్ నుంచి ముంబైకి 2-3 గంటల్లోనే ప్రయాణం అనేటువంటి వార్త వైరల్ అవుతుంది. ఇది ట్రైన్ గంటకి 600 నుంచి 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేటువంటి ట్రైన్ ఇక్కడ నిర్మించబోతున్నారు అండర్ గ్రౌండ్లో నుంచి, ఒక జలాంతర్గామి టైప్లో అనేటువంటి విషయాన్ని ఇప్పుడు చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియాలో. అయితే 2030 వరకు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా కూడా ఒక వార్త అయితే ప్రస్తుతానికి వైరల్గా మారుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇదొక ప్రతిపాదన గతంలో వచ్చినటువంటి మాట వాస్తవమే, కానీ ఇది ముంబై నుంచి దుబాయ్కి ఒక ప్రాజెక్ట్ని నిర్మిస్తున్నారు. 2-3 గంటల్లోనే ట్రైన్ మార్గం ద్వారా అక్కడికి చేరుకునేటువంటి వెసులుబాటు అతి తొందరలోనే రాబోతుంది. భారీ ప్రాజెక్టు ప్రపంచంలోనే కాబోతుంది. దీనికి 2030 ప్రారంభోత్సవాలు చేసుకునేటువంటి సంవత్సరంగా వార్తలు ఏదైతే వస్తున్నాయో అది ప్రస్తుతానికి మాత్రం, ఈ రోజుకి మాత్రం అది పూర్తి స్థాయిలో నిజమైనటువంటి వార్త కాదనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అంటే అది అబద్ధం అవుతుందని కూడా కాదు. ప్రపోజల్ 2018 ఆ సమయంలో ఒకసారి రావడం జరిగింది. ఆ తర్వాత ఇంకా ఎక్కడ కూడా ఇది యాక్టివ్గా కనిపించలేదు. 2 దేశాల మధ్య దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో అధికారిక స్టేట్మెంట్లు కానీ ఇంకా ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎప్పుడు ప్రారంభించాలి, అసలు చేయొచ్చా లేదా, దీనికి సంబంధించిన బడ్జెట్ ఎంత, ఇదన్నీ కూడా పూర్తి స్థాయిలో అధికారికంగా ముందుకు వెళ్ళలేదు. కాబట్టి ఒక ఆలోచన అయితే 2018 తర్వాత రావడం జరిగింది. ఆ తర్వాత ఆలోచనగానే ఉంది, ఇంకా అన్వేషిస్తున్నారు. ఎప్పుడైతే ఇప్పుడు మనం అబుదాబి నేషనల్ బోర్డు ఏదైతే ఉందో, నేషనల్ అడ్వైజర్ ఆఫీస్ ఏదో ఉందో, అదేవిధంగా గల్ఫ్ కోఆపరేటివ్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు ఇంకా ప్రతిపాదనలు దీనికి సాధ్యాలకు సంబంధించి చూస్తున్నారు. అంటే 2018 నుంచి 2025 వరకు ఇంకా చూస్తున్నారు. మీన్స్ ఇంకా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి ఒక అంచనా కానీ సాధ్యాలు కానీ కన్ఫర్మేషన్ వారికి రాలేదు. కాబట్టి ఇంకా ఇది పట్టాలెక్కినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ ప్రాజెక్టు పూర్తవుతుందా లేదా అనేటువంటి ఒక ప్రశ్నగానే ప్రస్తుతానికైతే ఉంది. కానీ ఇది ప్రాజెక్టు పూర్తవుతుంది, రాబోయే రోజుల్లో నిర్మితమవుతుంది, మనం ట్రైన్లో దుబాయ్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ముంబై నుంచి అనేటువంటి వార్తలు అయితే ఎట్టి పరిస్థితుల్లో నిజం కాదు. ప్రపోజల్ అయితే ఉంది, అది అవుతుందా లేదా అనేది మనం భవిష్యత్తులో చూడాలి. కొత్త టెక్నాలజీ ఇంకా పెరిగినటువంటి తర్వాత ఈ భారీ ప్రాజెక్ట్ అనేటిది 2000 కిలోమీటర్ల డిస్టెన్స్లో సముద్రం గుండా వెళ్ళేటువంటి ఈ ప్రయాణ మార్గానికి ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో కొత్త టెక్నాలజీ ఉపయోగించి చేస్తారా లేదని చూడాలి. కానీ ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు మాత్రం గతంలో ఉన్నటువంటి దాన్ని నెమరవేసుకునేటువంటి ప్రక్రియల ద్వారా ఒక వార్త ఇప్పుడు వైరల్గా మారుతుంది. అందులో భాగంగానే ఈ ముంబై నుంచి దుబాయ్కి 2-3 గంటల్లో ప్రయాణం అనేటువంటి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఫ్లైట్ల ద్వారా ప్రస్తుతానికి 2-3 గంటల్లో వెళ్ళొచ్చు, బట్ ట్రైన్లో 2-3 గంటల్లో వెళ్ళేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రతిపాదనలు ఇంకా ప్రతిపాదన కూడా కాదు, ఒక ఆలోచన సాధ్యాలకు సంబంధించినటువంటి జరిగిన ఒక చర్చ అబుదాబిలో ఉన్నటువంటి పెద్ద మనుషులు అబ్దుల్లా అల్హేషి కానీ మిగతా యుఏఈ ప్రతినిధులు కానీ ఒక ఆలోచన చేయడం జరిగింది. బట్ అది ముందుకు వెళ్తుందా లేదా అనేది చూడాలి. ఇంకా వెళ్తే బాగానే ఉంటుంది ప్రాజెక్ట్, అది కంప్లీట్ అయితే ఈ ఆసియా దేశాలన్నిటి కూడా కనెక్టివిటీ కూడా ఈజీ అవుతుంది. దాంతో భారత్ కూడా లబ్ధి చేకూరుతుంది, దుబాయ్ కూడా లబ్ధి చేకూరుతుంది. ఒక కలల ప్రాజెక్టుగా అయితే ప్రస్తుతానికి ఉంది. ఇది ఏ విధంగా ముందుకు వెళ్తుంది, అవుతుందా, అవుతే మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుతానికైతే ఇది అవుతుంది, కాబోతుంది అనేటువంటి కొన్ని దీంట్లో ఉన్నటువంటి ఒరిజినల్ సంబంధించిన అంశాలు కాకుండా మిగతా ఏదైతే ప్రచారం అవుతుందో దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇవ్వడం కోసమే మనం ఒక వీడియో ఈరోజు చేయదలుచుకున్నాం. ఇది 2018లో వచ్చినటువంటి ఆలోచన. అప్పుడే దీనికి సంబంధించిన ఒక ప్రతిపాదన రావడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఇంకెప్పుడు కూడా మరలా ఈ ప్రాజెక్టుకి సంబంధించి ముందడుగు పడడం కానీ చేస్తున్నామని అనౌన్స్మెంట్ చేయడం కానీ ఏది కూడా జరగలేదు. మరలా ఇంతకాలం తర్వాత ఎవరో చేసినటువంటి ఒక వార్త, వెబ్సైట్ల ద్వారా వచ్చిన వార్త కానీ ఇతరతర ద్వారా ప్రచారం వల్ల మరలా అందరూ కూడా దీన్ని ఇప్పుడు లైమ్ లైట్లోకి తీసుకురావడం జరిగింది. ఏదేమైనా కూడా ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరణ అయితే ఇది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.